కేంద్రంలో కొత్త సర్కారు కొలువు తీరబోతోంది. బీజేపీ ఎన్డీఏ పక్షాలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనుండటంతో ఏపీ నుంచి టీడీపీ కీలకంగా మారింది. ఏపీ నుంచి ఎన్డీఏకు 21 మంది ఎంపీలున్నారు. ఇందులో టీడీపీకి దక్కే పదవులు ఎన్ని? జనసేన బీజేపీ నుంచి కేంద్ర మంత్రులయ్యేదెవరు? బాబు అడుగుతున్న మినిస్ట్రీలు ఏవి? బీజేపీ ఇస్తామంటున్న మంత్రి పదవులు ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కేంద్ర కేబినెట్ లో ఏపీకి దక్కే మంత్రి పదవులెన్ని? బాబు కోరుకున్న శాఖలేవి? బీజేపీ ఇస్తామంటున్నవేవి? ఏ మంత్రి పదవులు ఎందుకోసం టీడీపీ డిమాండ్ చేస్తోంది? కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ కీ రోల్ ప్లే చేయబోతోంది. ఏపీలో కూటమిగా ఏర్పడి టీడీపీ, బీజేపీ, జనసేన 21 ఎంపీ సీట్లు సాధించాయి. ఇందులో ఒక టీడీపీకే 16 ఎంపీ సీట్లు ఉన్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి, బీజేపీకి కీలకంగా మారింది. అయితే రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తాము ఎన్డీఏకు మద్దతిస్తామంటూనే కండిషన్స్ అప్లై అంటోంది టీడీపీ. మోదీకే మద్దతు తెలుపుతూనే తమ డిమాండ్లను గట్టిగా వినిపిస్తోంది. విభజనతో నష్టపోయామని, 10 ఏళ్లలో ఏపీని పట్టించుకోలేదని, ఇప్పుడైనా తమకు న్యాయం చేయాలంటోంది టీడీపీ. అందుకోసం కేంద్ర కేబినెట్ లో కీలక మంత్రి పదవులు అడుగుతోంది. అంతటితో ఆగకుండా ఏపీకి నిధుల కేటాయింపు కూడా ఎక్కువగా ఉండాలని మోదీ, బీజేపీ పెద్దల ముందు తమ ప్రతిపాదనలు పెట్టింది. కేంద్ర కేబినెట్ లో టీడీపీకి దక్కే పదవులపై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధానితో పాటు కొద్దిమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తొలి విడత ప్రమాణం చేసే కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ సభ్యులు ఉండే అవకాశం ఉండడంతో టీడీపీకి ఏ మంత్రిత్వ శాఖలు ఆఫర్ చేస్తారనేదే ఆసక్తి రేపుతోంది. కేంద్రం నుంచి తగినన్ని నిధులు, సహాయ సహకారాలు అందక ఏపీ 10 ఏళ్లుగా తీవ్రంగా నష్టపోయిందని భావిస్తున్న చంద్రబాబు రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఎంతో అవసరమని కోరుతున్నారు. కీలక మంత్రిత్వ శాఖలు తమ చేతిలో ఉంటే రాష్ట్రాభివృద్ధికి పనికొస్తుందని భావిస్తున్నారు. 16 మంది ఎంపీలున్న టీడీపీకి 3 నుంచి 4 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ, జనసేన నేతలు కూడా కేంద్ర మంత్రులయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పాటు ఏపీ నుంచి కేంద్ర మంత్రి మండలిలో ఉండే నేతలకు కేంద్ర పట్టణాభివృద్ధి, జలశక్తి, షిప్పింగ్, రోడ్లు రవాణా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖలు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో చర్చించారు చంద్రబాబు. 2014లో ఏర్పాటైన మోదీ మొదటి సర్కారులో టీడీపీకి కేంద్ర విమానయాన శాఖ ఇచ్చారు. అయితే ఇప్పుడు రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కీలక శాఖలు కోరుతున్నట్లు చెబుతున్నారు చంద్రబాబు. పట్టణాభివృద్ధి శాఖ టీడీపీ చేతిలో ఉంటే రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల అభివృద్ధికి గరిష్టంగా నిధులు సాధించొచ్చని భావిస్తున్నారు. రాజధాని అమరావతితో పాటు సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుచుకునే విశాఖపట్నం, ఏపీలో కీలక నగరాలైన విజయవాడ, కర్నూలు, నెల్లూరుతో పాటు రాజమండ్రి, కాకినాడ లాంటి పట్టణాలను డెవలప్ చేసుకోవచ్చని పట్టణాభివృద్ధి శాఖ కోరుతున్నారు చంద్రబాబు. ఇక కీలకమైన జలశక్తి శాఖ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలశక్తి శాఖ పర్యవేక్షిస్తోంది. విభజన చట్టంలో హామీ ఇచ్చినట్లుగా పోలవరం ప్రాజెక్టుకు మెజారిటీ నిధులు కూడా కేంద్రమే ఇవ్వడంతో పాటు జలవనరుల శాఖ పర్యవేక్షణలోనే నిర్మాణం జరుగుతోంది. అందుకే జలశక్తి శాఖ తమ దగ్గరుంటే కేంద్రంతో సమన్వయం చేసుకుని ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయొచ్చని భావిస్తున్నారు చంద్రబాబు. ఇప్పటి వరకు 2 అడుగులు ముందుకు, 3 అడుగులు వెనక్కు అన్నట్లు జరుగుతున్న పోలవరం నిర్మాణం పూర్తి చేసి చరిత్ర సృష్టించాలని అనుకుంటున్నారు చంద్రబాబు. అందుకే ఆయన జలశక్తి శాఖ కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో తీర ప్రాంతం ఎక్కువగా ఉండడంతో పోర్టుల అభివృద్ధి కోసం షిప్పింగ్ శాఖ కోరుతున్నారు. ఇప్పటికే పలు పోర్టుల నిర్మాణం కొనసాగుతోంది. వాటిని ఇన్ టైంలో పూర్తి చేయాలంటే షిప్పింగ్ శాఖ కూడా తమ దగ్గరే ఉండాలని భావిస్తున్నారు చంద్రబాబు. ఇక గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలుగా మారిపోయాయి. కరెక్ట్ గా చెప్పాలంటే 2 నిమిషాలు ఏపీ రోడ్లపై స్ట్రైట్ గా ప్రయాణం చేయలేం. అందుకే రాష్ట్రంలో ప్రధాన రోడ్లన్నీ పునఃనిర్మించాల్సి ఉంది. దీనికి పెద్ద ఎత్తున నిధులు అవసరం ఉన్నందున రోడ్డు రవాణా శాఖ ఆశిస్తున్నారు చంద్రబాబు. మరోవైపు రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు.
ఐటీ సెక్టర్ అభివృద్ధి జరిగితే ఉద్యోగాల వెల్లువ సృష్టించొచ్చని భావిస్తున్నారు. దీనికోసం ఐటీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇలా టీడీపీ కోరుతున్న ప్రతి మంత్రిత్వ శాఖ రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసేదే కావడంతో బీజేపీ కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రానికి అతి ముఖ్యమైన రాజధాని నిర్మాణానికి సహకరించాలని కోరుతున్నారు చంద్రబాబు. టీడీపీకే కాదు ఏపీ, బీజేపీ, జనసేన ఎంపీలకు కూడా కేంద్ర మంత్రివర్గంలో దక్కే శాఖలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2 ఎంపీ సీట్లలో పోటీ చేసిన జనసేన రెండింట్లోనూ గెలిచింది. దాంతో ఒక మంత్రి పదవి దక్కించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 4 ఏళ్లుగా ఎన్డీఏ భాగస్వామిగా ఉంది జనసేన. ప్రధాని మోదీతో పవన్ కు సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే కేంద్ర మంత్రివర్గంలో చేరాల్సిందిగా ఎన్డీఏ జనసేనను కోరినట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో జనసేన కాకినాడ, మచిలీపట్నం 2 సీట్లను గెలుచుకుంది. గెలిచిన 2 ఎంపీల్లో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సీనియర్ నేత. మొత్తం 3 సార్లు గెలిచిన బాలశౌరి గత ఎన్నికల ముందే జనసేనలో చేరారు. కేబినెట్ లో జనసేన చేరాలని భావిస్తే బాలశౌరి పేరు పరిశీలిస్తారని అంటున్నారు. ఇక మరో ఎంపీ కాకినాడ నుంచి గెలిచిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తొలిసారే ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో బాలశౌరికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు. జనసేనను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తే కేబినెట్ ర్యాంక్ తో మంత్రి పదవి ఇస్తారా, లేక ఇండిపెండెంట్ హోదాతో సహాయ మంత్రి పదవి ఇస్తారా చూడాల్సి ఉంది. ఏపీలో బీజేపీకి 3 ఎంపీలున్నారు. బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచారు. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ లోక్సభకు ఎన్నికయ్యారు. వీళ్ళిద్దరికీ సెంట్రల్ కేబినెట్ లో బెర్తులు దక్కే అవకాశం ఉంది. ఓవరాల్ గా టీడీపీ, జనసేన, బీజేపీకి కలిపి ఏపీ నుంచి కేంద్ర ప్రభుత్వంలో 7 ఎంపీలు మంత్రులయ్యే అవకాశం ఉంది. జనసేన, బీజేపీ నేతల్లో ఎవరు మంత్రి అవుతారనే చర్చ కన్నా టీడీపీ నుంచి కేబినెట్ లో చేరే నేతలు ఎవరు అన్న ఆసక్తే ఉత్కంఠ రేపుతోంది. కేంద్ర మంత్రి పదవుల, రాష్ట్ర ప్రయోజనాల రెండింటిలో ఏది ముఖ్యమంటే తమకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంటోంది టీడీపీ. బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లు గెలుచుకుని ఎన్డీఏలో 2వ అతిపెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్ని మంత్రి పదవులు తీసుకుంటుంది? ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకునేదెవరు? కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటులో కీలకంగా మారిన ఏపీకి ఎలాంటి ప్రాధాన్యత దక్కబోతోంది? ఎంతమందికి మంత్రి పదవులిస్తారు? ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు? మరికొన్ని గంటల్లో ఈ చర్చకు తెరపడే అవకాశం ఉంది. పదవుల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటున్న బాబు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలకు దక్కే బెర్తులెన్ని? సామాజిక సమీకరణాలు, సీనియారిటీ బేస్ గా పదవులు. ఏపీ నుంచి ఎన్డీఏ కూటమి తరపున మొత్తం 21 మంది ఎంపీలు ఎన్నికవగా వీరిలో 6 కేంద్ర మంత్రులయ్యే ఛాన్స్ ఉంది. టీడీపీ, బీజేపీ నుంచి కేబినెట్ మంత్రులుగా కొందరి పేర్లు వినిపిస్తూ ఉండగా మరికొందరికి సహాయ మంత్రి పదవులు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని అభిప్రాయపడుతున్న చంద్రబాబు వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రాభివృద్ధికి ఇదో చక్కని అవకాశంగా భావిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధుల సాధన, విభజన హామీల పరిష్కారం, విశాఖ రైల్వే జోన్, పోలవరం నిర్మాణం వంటి ముఖ్యమైన అంశాలకు కేంద్రం సహకారం అవసరమని భావిస్తోంది టీడీపీ. బీజేపీపై సానుకూల వైఖరి ప్రదర్శిస్తూనే రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కాలని చూస్తోంది. ఏపీ అభివృద్ధి చెందాలంటే ఆర్థిక, పంచాయతీరాజ్ శాఖల కంటే ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే శాఖలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ, టూరిజం మినిస్ట్రీ, ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ తీసుకుంటే ఏపీకి ఉపయోగం అంటున్నారు. ఉపాధి అవకాశాలు పెరగడమే కాదు, ఆర్థిక పరిపుష్టి పెరిగి రాష్ట్ర ఎకానమీ బాగుపడే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. కేంద్రంలో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అని ఉన్నది. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే దీనిలో యువతరానికి స్కిల్స్ నేర్పించడము, తర్వాత వాళ్ళను ఉద్యోగస్తులు కాదు ఉద్యోగ జనకులుగా తయారు చేయడం, ఎంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయడం. ఇదొక మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అని ఉన్నది. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్
ఎందుకంటే మీరు చూసుకుంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే మనము వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రం, తర్వాత ముఖ్యంగా వ్యవసాయము, తర్వాత ఆక్వా ఉత్పత్తులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వీటిలో గనుక మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఒకటి మొదలు పెట్టగలిగామంటే అప్పుడు ఏమవుతుందంటే చాలా మంది యువతరానికి మనము ఉద్యోగాలు కల్పించవచ్చు, దాని ద్వారా ఎకానమీ కూడా బూస్ట్ అవుతుంది. మూడవ ముఖ్యమైన మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. టూరిజం అన్నది చాలా గొప్పగా ఉద్యోగాలను సృష్టించగలిగే ఒక మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, అందు ఎంఎస్ఎంఈ, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ. కాబట్టి ఇటువంటి మినిస్ట్రీలు కనుక మనం ఎంచుకోగలిగితే అదేమవుతుందంటే రాష్ట్రంలో మనం ఉద్యోగజగత పెంచవచ్చు, తర్వాత ఉద్యోగాలు సంపద సృష్టించవచ్చు, ఆ తర్వాత మన దగ్గర ఉన్న యువతరాన్ని చక్కగా వాళ్ళను మనం ప్లేస్ కూడా చేయవచ్చు. ఎన్డీఏతో కీలక భాగస్వామిగా తెలుగుదేశం పార్టీకి కేంద్ర కేబినెట్ లో 3 నుంచి 4 బెర్తులు దక్కనున్నాయి. సామాజిక సమీకరణాలు, సమర్థత ఆధారంగా కేంద్ర కేబినెట్ లో పలువురు నేతలు చోటు దక్కించుకోనున్నారు. కేంద్ర కేబినెట్ రేసులో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. గతంలో వాజ్పేయి హయాంలో రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఎర్రన్నాయుడి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు. 2014 నుంచి వరుసగా 3 సార్లు ఎంపీగా గెలిచారు రామ్మోహన్ నాయుడు. మొదటిసారి ఎంపీగా గెలిచినప్పుడే స్పెషల్ స్టేటస్ కోసం పార్లమెంటులో అద్భుతమైన స్పీచ్ తో అదరగొట్టారు. ఉన్నత విద్యావంతుడిగా, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి కుమారుడిగా రామ్మోహన్ నాయుడుకి టీడీపీలో మంచి ప్రాధాన్యం ఉంది. ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా ప్రసంగించే సామర్థ్యం ఉండడంతో పాటు ఉత్తరాంధ్రలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం రామ్మోహన్ నాయుడుకు కలిసొచ్చే అంశం. ఇక ఎస్సీ వర్గానికి చెందిన అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్ కేబినెట్ రేసులో ఉన్నారు. లోక్సభ స్పీకర్ గా పనిచేసిన దివంగత బాలయోగి తనయుడే హరీష్ మాథుర్. మరో 2 ఎస్సీ ఎంపీలు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ల ప్రసాదరావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. చిత్తూరు ఎంపీగా ఎన్నికైన ప్రసాదరావు రాయలసీమ కోటా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉందంటున్నారు. వీరితో పాటు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పేర్లను కూడా టీడీపీ పరిశీలిస్తోంది. జనసేన ఎంపీ బాలశౌరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక బీజేపీ నుంచి పురంధేశ్వరి, సీఎం రమేష్ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోంది. బీజేపీ నుంచి 3 ఎంపీల్లో పురంధేశ్వరి, సీఎం రమేష్ ఇద్దరికీ కేబినెట్ బెర్తులు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. పురంధేశ్వరి ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్నారు. సీనియర్ నేత, రాజకీయ కుటుంబ నేపథ్యం ఆమెకు కలిసి వచ్చే అవకాశం ఉంది. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్, సమర్థ నాయకత్వం ఆమె సొంతం. అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచిన సీఎం రమేష్ కు జాతీయ స్థాయిలో బీజేపీ ముఖ్య నేతలతో విస్తృత సంబంధాలు ఉన్నాయి. టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలు సమన్వయంలో కీలక పాత్ర పోషించారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. సీనియర్ నేత, ఉభయ రాష్ట్రాల్లోని కీలకమైన వెలమ సామాజిక వర్గం నేత కావడం ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది.